అందరికీ నమస్తే. గోంగూర రైసు ఒక కట్ట గోంగూర తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పల్లీలు, జీడిపప్పు, ఎండుమిరగాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గోంగూర వేసుకొని వాటర్ పోసుకొని చిన్న స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బఠానీ వేసుకొని తాలింపు గింజలను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని వేపుకోవాలి. గోంగూర చాలా టేస్ట్గా ఉంటుందండి. సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని వేగనివ్వాలి. ఉడికించిన రైస్ను కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. గోంగూర రైస్ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్